హాయ్ గైస్. ఎన్టీఆర్ దేవర ఈ నెల 22వ తారీఖు హైదరాబాద్లో నోవోటల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతుంది. ముఖ్య అతిథి మహేష్ బాబు వస్తున్నారా, లేకపోతే చీఫ్ గెస్ట్ ఎవరు అనేది మాట్లాడదాం. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో ఇండియన్ సినిమాల పరంగా న్యూ రికార్డ్ క్రియేట్ చేసి పెట్టింది. కొరటాల శివ, ఎన్టీఆర్, విశ్వక్సేన్, సిద్ధు జొన్నలగడ్డ ఇంటర్వ్యూ మాత్రం చాలా ఫన్నీగా, చాలా ఎమోషనల్గా సాగింది. ఈ మూడు విషయాల గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర పబ్లిసిటీ మాత్రం పీక్స్కి చేరింది. మూవీ టీం కూడా ప్రమోషన్ అనేది స్టార్ట్ చేసింది. అభిమానులు కూడా ఒక రేంజ్లో సొంత డబ్బులతో థియేటర్ల దగ్గర కానీ టౌన్లలో కానీ పబ్లిసిటీ అయితే నెక్స్ట్ రేంజ్లో క్రియేట్ చేసి పెడుతూనే ఉన్నారు. ఈరోజు కూడా సీడెడ్లో, అనంతపూర్లో కటౌట్ మెయిన్ సెంటర్లలో అభిమానులు కటౌట్ మాత్రం అదిరిపోయింది. ఒక రేంజ్ పబ్లిసిటీ అయితే క్రియేట్ అయింది. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో సండే రోజు జరగబోతుంది. చీఫ్ గెస్ట్ ఎవరు? గత కొన్ని రోజుల నుంచి మహేష్ బాబు వస్తున్నాడు, చిరంజీవి వస్తున్నాడు, అల్లు అర్జున్ ఈ మధ్యలో ఎన్టీఆర్కు క్లోజు, అల్లు అర్జున్ వస్తున్నాడు అని రకరకాలుగా ఎవరి కాలు ఊహించినట్టు రాసేసుకున్నారు. ఎన్టీఆర్ సినిమాకు గతంలో ప్రీ రిలీజ్ ఈవెంట్లు కానీ, అంతకంటే ముందు ఆడియో లాంచ్ ఈవెంట్లు కానీ, ఎన్టీఆర్ సినిమాకి ఇప్పటి వరకు చీఫ్ గెస్టులు కానీ ఎవ్వరు వచ్చిందే లేదు. ఎన్టీఆర్ సినిమాకు ఎన్టీఆర్ఏ చీఫ్ గెస్ట్, ఎన్టీఆర్ఏ ముఖ్య అతిథి. రేపు దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఎల్లుండి ఎన్టీఆర్ఏ. కానీ ఎన్టీఆర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా ఏదైనా ఫంక్షన్ జరిగిందంటే 100% అటెండ్ అయ్యే వ్యక్తి ఎస్ఎస్ రాజమౌళి. తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా నెక్స్ట్ మూవీ చేస్తున్నాడు కాబట్టి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ బాండింగ్ మనందరికి తెలిసిందే. ప్రశాంత్ నీల్ ఇండియన్ బిగ్గెస్ట్ మాస్ డైరెక్టర్, ఎస్ఎస్ రాజమౌళి నెంబర్ 1, నెంబర్ 2 డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇద్దరు అటెండ్ కాబోతున్నారు. ఇంకా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందరితో క్లోజ్ పరిచయాలు ఉండే వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్. త్రిమూర్తులు, ముగ్గురు డైరెక్టర్లు దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరు కాబోతున్నారు ఎల్లుండి. గతంలో జరిగినట్టు ప్రచారము మహేష్ బాబు కానీ, అల్లు అర్జున్ కానీ ఏ ఇతర హీరో చీఫ్ గెస్ట్గా ఎవరు రావట్లేదు. ఎన్టీఆర్ఏ చీఫ్ గెస్ట్. వీళ్ళు ముగ్గురు డైరెక్టర్లు అటెండ్ కాబోతున్నారు. ఆల్రెడీ నోవోటలో పనులు మాత్రం దేవరకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి గ్రాండ్గా ఆల్రెడీ స్టార్ట్ అయినాయంట. ఎల్లుండి మాత్రం అభిమానులు చాలా చిన్న లొకేషన్లో అయినా కానీ ఓపెన్ గ్రౌండ్లో పర్మిషన్ రానందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్టీఆర్కున్న మాస్ స్టార్డమ్ దృష్ట్యా శిల్పకళా వేదికలో కూడా పర్మిషన్ ఇవ్వలేదంట. శిల్పకళా వేదిక మెయిన్ సెంటర్లో ఉంటుంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఎంతో మందికి ఇబ్బంది కలుగుతుందని నోవోటల్ హైటెక్స్ లోపల పెట్టడం జరిగింది. ఏదేమైనా ప్రజలకు మేలు జరగాలి, ప్రజలకు ఇబ్బంది జరగవద్దు, అభిమానులకు తొక్కిసలాట జరగవద్దు, అభిమానులు సేఫ్ ఉండాలి. ఎక్కడ జరిగినా, ఎంత చిన్న లొకేషన్ జరిగినా కానీ టెలికాస్ట్ అవుతుంది కదా, అదే ఆనందపడాలి. ఓవర్సీస్లో దేవర అడ్వాన్స్ బుకింగ్ తోటే రికార్డులు తిరగరాస్తుంది. ఆల్రెడీ నార్త్ అమెరికాలో ట్రెండ్ బెండ్ తీసే రేంజ్లో ఎన్నడూ ఇండియన్ సినిమా ప్రదర్శించని థియేటర్లలో దేవర ఫస్ట్ టైం పడుతుంది. ఇంకా అదే రికార్డు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో. ఇండియన్ సినిమా ఇప్పటి వరకు అలాంటి మెయిన్ బిగ్ స్క్రీన్లలో ఏ సినిమా పడలేదు. వన్ అండ్ ఓన్లీ దేవర. అలాంటి కొన్ని లొకేషన్లలో దేవర మూవీ రిలీజ్ కాబోతుంది. అరుదైన రికార్డు. ఆస్ట్రేలియా అయినా, న్యూజిలాండ్ అయినా, అమెరికా అయినా, 2 తెలుగు రాష్ట్రాలైనా కానీ ఎక్కడైనా దేవర ఒక సంచలనంగా రిలీజ్ అవుతుంది. ఈ మూవీ జరిగిన బిజినెస్కు, ప్రజెంట్ ఉన్న హైప్కు చాలా తక్కువ. కానీ రోజు రోజుకు మూవీ ప్రమోషన్ కానీ, మూవీ మీద ఒక స్టిల్స్ బయటకు వస్తున్న విధానం కానీ పర్ఫెక్ట్. మూవీ ప్రమోషన్ ఆ రేంజ్లో జరుగుతుంది. మూవీ హైప్ అనేది ఆ రేంజ్లో క్రియేట్ అయింది. సినిమా జరిగిన బిజినెస్ జస్ట్ ఫస్ట్ వీక్ 4-5 డేస్లోనే పాజిటివ్ టాక్ పడితే 200 కోట్లు ఈజీ, ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ అయిపోతుంది జస్ట్ ఫస్ట్ వీక్లోనే. అలాంటి బజ్ అయితే క్రియేట్ అయింది. ఒకటి పాజిటివ్ టాక్ రావాలి. ఆంధ్ర నుంచి అమెరికా దాకా రికార్డులో ఊచకోత ఉంటుంది లాంగ్ రన్లో. ఎందుకంటే బిగ్గెస్ట్ ఫెస్టివల్ దసరా కూడా ఉంది ఆఫ్టర్ 10 డేస్ తర్వాత. ఏది ఏమైనా దేవర సంచలనాలు మాత్రం తెలుగు సినిమా పరంగా ఇండియన్ సినిమాలో బలమైన ముద్ర వేయబోతుంది దేవర అనేది. వెయిటింగ్. అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు 1000 కోట్ల గ్రాస్ దిశగా పరుగులు తీయాలని కోరుకుందాం. దేవర మూవీ ప్రమోషన్ కోసం ఎన్టీఆర్, కొరటాల శివ, సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్సేన్ ఇంటర్వ్యూ అయితే టెలికాస్ట్ అయింది. ఇంటర్వ్యూ చూసిన తర్వాత సినిమా కోసం ఎన్టీఆర్ ఎంత కష్టపడతాడు. గోవా బీచ్లో కొన్ని సందర్భాల్లో సెట్లో అక్కడ వేడి, ఆ వాతావరణానికి
తను ఎంత ఇబ్బంది పడ్డాడు, సినిమా ఎక్కడ బ్రేక్ అవ్వకుండా కొరటాల శివ వన్ మోర్ షాట్ అన్నా కానీ లాస్ట్ ఎంత పెయిన్ఫుల్గా నటించాను, అయినా కానీ పర్ఫెక్ట్ వచ్చిన దాకా నేను వదలలేదు అనే సినిమా మీద తనకున్న మమకారాన్ని ఎన్టీఆర్ చెప్పిన విధానం కానీ, సిద్ధు జొన్నలగడ్డ కొన్ని ఫన్నీ క్వశ్చన్స్కి అయితే ఎన్టీఆర్ ఇంత కూల్గా, ఇంత కామెడీగా, ఇంత జాలీగా ఉంటాడు ఎన్టీఆర్ అనేటట్టు సమాధానాలు అయితే ఫుల్ ఫన్నీగా దొరికినాయి. సిద్ధు జొన్నలగడ్డ తెలుగు డబ్బింగ్ ఎలాగో నీవు చెప్తావు, హిందీ డబ్బింగ్ నువ్వే, ఈ మధ్యకాలంలో తమిళ డబ్బింగ్ కూడా నువ్వే, కన్నడ డబ్బింగ్ నువ్వే, ప్రతి ఒక్క డబ్బింగ్ నువ్వే చెప్తున్నావు. ఇన్ని భాషలు ఎలా అన్నా నిన్ను చూసి మేము నేర్చుకోవాలి, చాలామంది నేర్చుకోవాలి. ఇన్ని భాషలు నీలో ఎలా వచ్చినాయి, ఏంటి నువ్వు అనే విధంగా కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ ఎన్టీఆర్ చెప్పిన విధానం. బాలీవుడ్కి వెళ్ళిపోవచ్చు కదా, అక్కడే ఉండొచ్చు అంటే లేదు, తెలుగు తప్ప ఎక్కడ ఉండను అనే విధంగా చాలా ఫన్నీగా కొన్ని సమాధానాలు. వాళ్ళ ఎన్టీఆర్ నిజంగా సిద్ధు జొన్నలగడ్డ విస్పెక్షన్ తోటి వాళ్ళ స్థాయికి దిగి కలిసిపోయి చాలా సరదాగా, ఎంత కామెడీగా, ఎంత ఫన్నీగా అనిపించింది అంటే ఇంటర్వ్యూ మాత్రం సూపర్గా అనిపించింది. ఒకటి మాత్రం కొరటాల శివది మాత్రం హైలైట్ అవుతుంది ఇంటర్వ్యూలో, ఎవరి పని వాళ్ళు వేసుకుంటే ఏదైనా చక్కగా ఉంటుంది, హాయి ఉంటుంది. మధ్యలో వేరే వాళ్ళు వచ్చి ఏలు పెడితేనే డిస్టర్బ్ అవుతుంది, ఫన్ డిస్టర్బ్ అవుతుంది, ఇతర వాళ్ళకు కూడా డిస్టర్బ్ అవుతుంది. ఆ ముక్క కట్ చేసుకొని చాలామంది సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ ఇతరులు కానీ ఈ డైలాగ్ కొట్టింది ఆచార్య గురించే. చిరంజీవి వచ్చి కొరటాల శివ దగ్గర ఏలు పెట్టడమే ఆచార్య దెబ్బతిన్నది అనే విధంగా ఇది కొద్దిగా కాంట్రవర్సీ లాగా ఆల్రెడీ పబ్లిక్లోకి దూసుకెళ్తుంది. ఈ షార్ట్ వీడియో మాత్రం కట్ చేసి ట్రిమ్ చేసి పెట్టారు. ఇది ఇంకా కొరటాల శివ చిరంజీవిని ఉద్దేశించి అన్నాడా లేకపోతే సందర్భంలో అన్నాడా అనేది అది ఫుల్ ఇంటర్వ్యూ చూస్తే అర్థమవుతుంది. తను మాత్రం నాకు తెలిసి చిరంజీవిని ఉద్దేశించి అనలేదన్నట్టే అనిపించింది ఫుల్ ఇంటర్వ్యూ చూస్తే. ఆ సందర్భంలో వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్. అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆయుధ పూజ సాంగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే ప్రదర్శించే అవకాశం ఉందన్నట్టు తెలుస్తుంది. లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిపోయినాక 2 days తర్వాత రిలీజ్ చేస్తారో వెయిటింగ్. ఈ సాంగ్ కోసం అయితే చాలా మంది అభిమానులు ఈగర్గా వెయిటింగ్. ఆయుధ పూజ దేవరకు ఆయుధ పట్టులాగా ఉండబోతుందంట.